ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారికి ఈరోజు చాలా మంచి రోజుగా ఉంది. కొంతమంది మిమ్మల్ని గందరగోళానికి గురి చేయవచ్చు. ఇతరుల ప్రభావానికి లోను కాకుండా మీ సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. దీనివల్ల మీ పనులు సులభంగా పూర్తవుతాయి. కార్యాలయంలో మీ పనిపై దృష్టి పెట్టడం మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు ఈరోజు గణనీయమైన లాభాలు చూసే అవకాశం ఉంది. ఒక పనిని పూర్తి చేయడంలో మీ పాత కంపెనీ అనుభవం ఉపయోగపడుతుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు మీ ఆలోచనలను ఎవరితోనైనా పంచుకుంటే వారు మీ మాటలకు విలువ ఇస్తారు. కుటుంబ సభ్యులు మీ మాటలను పూర్తిగా గౌరవిస్తారు. మీరు దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్య నుండి ఉపశమనం పొందుతారు. సాహిత్య రంగానికి చెందిన వారికి గుర్తింపు లభిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు. ఈరోజు మీరు చేపట్టే అన్ని ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మీరు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవచ్చు. మీరు మీ పిల్లలతో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. మీరు ఇప్పటికీ ఒక నిర్దిష్ట ప్రాజెక్టుపై పనిచేస్తుంటే దానిని ప్రారంభించడానికి లేదా ముందుకు తీసుకువెళ్ళడానికి ఈరోజు మంచి సమయం కావచ్చు. సానుకూల వ్యక్తులతో పరిచయం కలిగి ఉండడం మీ ఆలోచన విధానాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది. మీ అవగాహన మరియు పని పట్ల నిబద్ధత ముఖ్యమైన పనులు సమయానికి పూర్తయ్యేలా చూడడానికి సహాయపడతాయి. మీ వద్ద ఒక ప్రణాళిక ఉంటే దానిని నిరంతరం వాయిదా వేయకుండా సరైన సమయంలో చర్య తీసుకోండి. ఒక నిర్దిష్ట అంశంపై చర్చ సందర్భంగా వాదన తలెత్తవచ్చు. ఓర్పుతో మరియు అవగాహనతో స్పందించడం ద్వారా ఆ విషయం శాంతియుతంగా పరిష్కారం అవుతుంది. చట్టపరమైన నిర్ణయాలు తేలిగ్గా తీసుకోకండి. తొందరపాటు లేదా అజాగ్రత్తగా ఏదైనా నియమాన్ని ఉల్లంఘించడం సమస్యలకు దారితీయవచ్చు. డాక్యుమెంటేషన్ మరియు విధానాలను సంపూర్ణంగా ఉంచండి. మీ ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంపై దృష్టి పెట్టండి. ఏవైనా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది బలమైన సమయం కాదు. యంత్రాలు, కర్మాగారాలు లేదా ఉత్పత్తికి సంబంధించిన వ్యాపారాలు లాభాలను చూడవచ్చు. ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలరు. భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. కుటుంబ ఆమోదం మీ ప్రేమ వ్యవహారాన్ని వివాహంగా మార్చే అవకాశం ఉంది. చాలా కాలంగా చర్చలు జరుగుతుంటే పరిస్థితి ముందుకు సాగవచ్చు. ఇరు కుటుంబాల అభిప్రాయాలను, పరిస్థితులను గౌరవించండి. గ్యాస్ మరియు అజీర్ణం ఇబ్బంది పెట్టవచ్చు. వేయించిన మరియు బరువైన ఆహారాలు పరిమితం చేయండి. మీకు నిరంతర కడుపు నొప్పి, వాంతులు లేదా ఇతర తీవ్రమైన సమస్యలు ఉంటే మంచి వైద్యుని సంప్రదించండి. బృంద కృషి మీకు పెద్ద లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. మీ వ్యాపార పత్రాలను క్రమబద్ధంగా ఉంచుకోండి. మీ ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది మరియు మీరు బహుశా కలిసి ఒక యాత్రకు ప్రణాళిక వేసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. శారీరక అలసటకు గురి కాకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిదే. ముఖ్యమైన పనులను తొందరపడకుండా పూర్తి చేయండి. పరిస్థితులకు అనుగుణంగా పట్టువిడుపు ధోరణితో వ్యవహరిస్తారు. ఇతరులతో విభేదాలు రాకుండా సమన్వయంతో ముందుకు సాగుతారు. మీ వ్యవహార శైలి వల్ల కొన్ని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ప్రేమ, వైవాహిక సంబంధాల్లో సానుకూలత కొనసాగుతుంది. మీకు కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు లేదా ఒక ప్రాజెక్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించవచ్చు. నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఫలితాల కోసం కాస్త ఓపిక పట్టండి. వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. మీ మనసులో సందేహాలు పెరగనివ్వకండి. నిష్కపటంగా మాట్లాడండి. ఆశావాద దృక్పథం మీ ఆరోగ్యానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ కార్యకలాపాలను సులభంగా నిర్వహించడం మీకు కష్టంగా అనిపించవచ్చు. విజయం సాధించడానికి సరైన ప్రణాళిక అవసరం. ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మీరు పెరిగిన పని ఒత్తిడి అనుభవించవచ్చు. దీనివల్ల మీకు కొద్దిగా విచారం కలగవచ్చు. ఇది మిమ్మల్ని అభద్రత భావానికి గురిచేసి పనిలో మీ ఉత్పాదకతకు ఆటంకం కలిగించవచ్చు. మీ భాగస్వామితో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించడానికి భావోద్వేగాలకు దూరంగా ఉండడం చాలా అవసరం. అటువంటి ఒత్తిడి మీ ప్రియమైన వారితో సామరస్యాన్ని దెబ్బతీస్తుంది. ఈరోజు మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు కొన్ని ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు. స్నేహితులు మీకు మద్దతుగా నిలిచి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతారు. భూమి కొనుగోలు చేసి ఇప్పుడు దానిని అమ్మాలనుకుంటున్న వారికి ఈరోజు మంచి కొనుగోలుదారు దొరకవచ్చు మరియు అమ్మకం ద్వారా మంచి లాభం పొందవచ్చు. కుటుంబం కోసం ఒక గొప్ప మరియు ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడానికి ఒక చిన్న లెక్కించిన సాహసం చేయవచ్చు. చేజారిన అవకాశాలకు భయపడకండి. ఈరోజు శృంగారం మీ మనసును, హృదయాన్ని ఆక్రమిస్తుంది. ఓర్పు మరియు ధైర్యాన్ని పాటించండి. ముఖ్యంగా ఇతరులు మిమ్మల్ని వ్యతిరేకించినప్పుడు ఇది పని ప్రదేశంలో జరిగే అవకాశం ఉంది. మీరు ఎన్నడూ ఊహించని ప్రదేశాల నుండి ముఖ్యమైన ఆహ్వానాలు అందుకుంటారు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని
కలిగి ఉన్నందుకు తమను తాము అదృష్టవంతులుగా భావిస్తారు. ఈ లక్షణాలను సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు మీకు సామరస్యం, సమతుల్యతతో కూడిన రోజు అని చెప్పవచ్చు. ఈ రోజు మీరు మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాలను సమతుల్యం చేసుకోవాలి. సవాళ్ళ పట్ల సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం అనేక అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఈ రోజు కొద్దిపాటి శారీరక శ్రమ కూడా మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది. ధ్యానం లేదా యోగా ద్వారా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంచుకోండి. ఈరోజు సానుకూల శక్తితో నిండి ఉంటుంది. మీ అంతరాత్మను విశ్వసించి సామరస్యాన్ని కాపాడుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సంబంధాలలో మీరు సంభాషించే విధానం చాలా ముఖ్యమైనదిగా ఉంది. ఉదయం పూట మీరు త్వరగా స్పందించడానికి లేదా మీ అభిప్రాయాన్ని వెంటనే తెలియజేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ మధ్యాహ్నం తర్వాత సౌమ్యత మరింత ఉపయోగకరంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో ఇల్లు, సౌకర్యం, సమయం మరియు బాధ్యతల గురించి చర్చించవచ్చు. ఇటీవల మీరు దూరంగా ఉన్నట్లు భావించి ఉంటే సాయంత్రానికల్లా వాతావరణం మెరుగుపడవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి స్నేహపూర్వక సంభాషణ ఒక మంచి ప్రారంభం. పాత స్నేహితుడిని కలవడం లేదా అతని నుండి సందేశం అందుకోవడం ఉత్సాహాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య కూర్చోవడం కూడా సంబంధాలను బలపరుస్తుంది. ఈరోజు కష్టపడాల్సి ఉంటుంది, కానీ దాని ఫలితాలు కనిపిస్తాయి. ఉదయం పూట కాల్స్, ఈమెయిల్స్, సమావేశాలు, నివేదికలు లేదా సమన్వయం వేగంగా ముందుకు సాగవచ్చు. మీ పనిలో రచన, మార్కెటింగ్, అమ్మకాలు, బోధన లేదా సామాజిక సంబంధాలు ఉన్నట్లయితే పురోగతి సాధ్యపడవచ్చు. మధ్యాహ్నం తర్వాత ఇంటి నుండి పనిచేసేవారు లేదా వృత్తితో పాటు ఇంటి బాధ్యతలను కూడా నిర్వర్తించేవారు తమ పనిని సమతుల్యం చేసుకోవలసి ఉంటుంది. పనిలో స్థిరమైన ప్రతిబింబాన్ని కొనసాగించడంలో గురుగ్రహం మీకు సహాయం చేస్తుంది. కాబట్టి మంచి పనితీరును కనబరచడం చాలా ముఖ్యం. మీపై అధికారి నుండి సానుకూల స్పందన రావచ్చు, కానీ ప్రతిదానికి వెంటనే స్పందించడం మానుకోండి. విద్యార్థులకు మొదటి భాగంలో, పునశ్చరణ రెండవ భాగంలో నిశ్శబ్దంగా చదువుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయ లాభాల మార్గాలు పూర్తిగా నిలిచిపోయినప్పటికీ ఖర్చులు కూడా నెమ్మదిగా పెరగవచ్చు. ముఖ్యంగా ఇల్లు, ప్రయాణం లేదా ఆహారం కోసం డబ్బు ఖర్చు కావచ్చు. ఉదయం పూట ఒక చిన్న చెల్లింపు, బిల్లు లేదా అవసరమైన కొనుగోలు రావచ్చు. మధ్యాహ్నం కుటుంబ సంబంధిత అవసరాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఆదాయం విషయానికి వస్తే మీకు స్నేహితులు, నెట్వర్క్ లేదా పాత పరిచయస్తుల నుండి ఉపయోగకరమైన సమాచారం అందవచ్చు. ఇది పెద్ద రిస్కులు తీసుకునే సమయం కాదు. బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోవడం వల్ల రోజు సులభతరం అవుతుంది. ఇతరుల సలహా ఆధారంగా తక్షణ ఆన్లైన్ కొనుగోలు లేదా పెట్టుబడులు పెట్టడం మానుకోండి. అవసరమైన వస్తువులపై మాత్రమే ఖర్చు చేయండి. ఈరోజు అదృష్టం పెరిగే సమయం కాబట్టి ధైర్యం కూడగట్టుకుని ఒక పనిని చేపట్టడానికి ఇది మంచి రోజు అని చెప్పవచ్చు. సరైన చోట పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు తమ తోబుట్టువులతో సన్నిహితంగా, స్నేహపూర్వకంగా ఉంటారు. మీరు ఒక చిన్న పుణ్యయాత్రను ఏర్పాటు చేసుకోగలుగుతారు. మీకు విదేశాల నుండి శుభవార్త అందుతుంది. ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇనుము మరియు లోహ సంబంధిత వ్యాపారాల్లో ఉన్నవారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ వ్యాపారంలో మీకు మీ జీవిత భాగస్వామి సలహా చాలా ముఖ్యం. అలాగే ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడైనా వారి అభిప్రాయాలను వినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో బంధువుల నుండి మద్దతు లభించే సూచనలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈరోజు మీకు పురోగతి కొత్త అవకాశాలను అందిస్తుంది. మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి మరియు మీకు ఒక సామాజిక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కూడా లభించవచ్చు. ఒక సహోద్యోగి చెప్పిన మాట మిమ్మల్ని బాధ పెట్టవచ్చు, కానీ దానిని మనసుకు తీసుకోకుండా మీ పనిపై దృష్టి పెట్టండి. ఒక పాత స్నేహితుడితో అనుకొని భేటీ ఆనందాన్ని కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామికి కొత్త ఉద్యోగం లేదా వృత్తి గురించి శుభవార్త అందవచ్చు. మీరు పూర్తి అంకితభావంతో చేపట్టే ఏ ప్రయత్నమైనా విజయవంతమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి బాగుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.